మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 18ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడి మాటలు విని అర్జునుడి సందేహాలు తొలగిపోయి భక్తితో కూడిన జిజ్ఞాస మొదలైంది. ఇప్పుడు అతను భగవంతుని గొప్పతనాన్ని మరింత వివరంగా తెలుసుకోవాలని ఆరాటపడుతున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. విస్తరేణాత్మనో యోగం విభూతిం చ జనార్దన భూయః కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జునుడంటున్నాడు, ఓ జనార్దన, నీ యోగశక్తిని మరియు నీ దివ్య ఐశ్వర్యాలను నాకు మరొక్కసారి వివరంగా చెప్పు. ఎందుకంటే అమృతం లాంటి నీ మాటలు నేను ఎంతగా వింటున్నా నాకు తృప్తి కలగడం లేదు. ఇంకా వినాలని నా మనసు తపిస్తోంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఇక్కడ అర్జునుడిలో మనం తీవ్రమైన ఆధ్యాత్మిక దాహాన్ని చూస్తాం. భగవంతుని మాటలు అమృతంతో సమానం. అమృతం తాగితే ఎలాగైతే ఇంకా తాగాలనిపిస్తోందో, అలాగే భగవంతుని గురించిన జ్ఞానం వింటున్న కొద్దీ ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. నిజమైన భక్తి అంటే ఇదే. అది తృప్తిపడదు, ఇంకా కావాలని కోరుకుంటుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన జీవితంలో కూడా భగవంతుని గురించి తెలుసుకోవాలనే తపనను పెంచుకోవాలి. ప్రార్థన చేసినా, పారాయణం చేసినా ఏదో మొక్కుబడిగా కాకుండా అర్జునుడిలా పూర్తి శ్రద్ధతో, ప్రేమతో చెయ్యాలి. ఆధ్యాత్మిక విషయాలను అమృతంలా భావించి వాటిని వినడానికి, ఆచరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఈ తపనే మనల్ని ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు నడిపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.